దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గురించి ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని చాలామంది ప్రజలకు ఆయన సంఘ సేవల గురించి సామాజికవేత్తగా సంఘ సంస్కర్తగా ఒక ఆదర్శప్రాయుడిగా తెలిసిన విషయమే. మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు 1969 సంవత్సరంలో ఈ జిల్లాకు రావడం, అప్పటి నుంచి చనిపోయేంత వరకు ఇక్కడే ఉండి పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించుకొని నిరంతరం కృషి చేసినటువంటి గొప్ప మానవతావాది ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు. ముఖ్యంగా పేద ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ, క్రీడా రంగాలతో పాటు గృహ నిర్మాణాల్లో కూడా చాలా సేవలు చేసిన గొప్ప ఘనత చరిత్ర ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారికి ఉంది. మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఈ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా పేద ప్రజలను ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందుకు తీసుకురావడంలో మొదటి వరుసలో నిలిచిపోయారు. ఆ సందర్భంలోనే ఆ మహనీయుని స్మరించుకుంటూ, ఆ మహనీయుని గుర్తు చేసుకుంటూ, ఆ మహనీయునికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు స్థాపించిన ఆర్డీటీకి గత కొంతకాలంగా ఆర్డీటీ విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకున్న సందర్భంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఐక్యంగా ముందుకు కదిలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేసిన సందర్భాలు అనేకంగా ఉంటే, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని చెప్పేసి వేలాది మంది వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేసినది చరిత్రలో నిలిచిపోతుంది. మరి ఇప్పటి నుంచి అయినా కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆర్డీటీ పైన ఆంక్షలు, అడ్డంకులు, అనవసరపు నిందారోపణలు వేయకోకుండా ఆర్డీటీ గతంలో ఏ రకంగా అయితే పేద ప్రజలకు సేవలు చేసిందో అదే తరహాలోని సేవలు అందించడానికి సహకరించాలి, సహాయపడాలి. అంతేగాని దానికి అడ్డుకోవడం అనేది ఎవరు చేయరాదని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఈ అనంతపూర్ జిల్లాలోని పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ మహనీయుని నిరంతరం మేము బతికున్నంత వరకు స్మరించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుతూ కొన్ని చోట్ల ఏకంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కూడా భూమి పూజలు చేస్తున్నారంటే ఆయన సేవలు ఎంత గొప్పవో, ఆ మహనీయుడు చేసినటువంటి సేవా కృషి ఎంత గుర్తించదగ్గదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఆర్డీటీని అభినందించాలి, గౌరవించాలి. ఆర్డీటీ సేవలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కాక అన్ని కులాల, మతాలకు సంబంధించిన వాళ్ళు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందారు. ఆ ఆర్డీటీ చేసే సేవలను సద్వినియోగం చేసుకొని మరింత ముందుకు పోతారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.